అలా చూస్తూ కూర్చుండిపోకుండా అమ్మంటారా వీడేసి जगन्मोहन नामधेयस्य विपंची नाम्नी अगस्त्य नामधेयस्य आध्या नामधेयस्य अधिकुमार नामधेयस्य दीपिका नाम्याः दक्षराज नामधेयस्य देवांश पटेल नामधेयस्य सह कुटुम्बानां सह बान्धवानां अस्माकम् आध्यात्मिकार्थीकानि भूरिकथापत्रयेवान्यार्थं मनोहरिष्टकामना सिद्ध्यर्थं सत्संगसमुद्ध्यर्थं सर्वयोगनिवारणार्थं भक्ति ज्ञान वैराग्यना सिद्ध्यर्थं सकल आरोग्यना सिद्ध्यर्थं मनश्शान्ति सिद्ध्यर्थं मनोधैर्यं सिद्ध्यर्थं सीतारामचन्द्र स्वामी देवता सिद्ध्यर्थं सकलवाचनानि सकलव करिष्ये श्रीवेंकटेशाय नमः मंगलं कौसलेन्द्राय हरियज्ञात्मने सीतारामचंद्र स्वामी गोविंदा गोविंदा रामचंद्र स्वामी गोविंदा गोविंदा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् गोविंदा गोविंदा जीव शरणो वर्धमान इत्यविनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुदयेन वर्तयन्ति शतमेन मे वशदात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः राजकीयेषु सर्वत्र उन्नतपदविप्राप्तिरस्तु राजकीयेषु दिनदिन अभिवृद्धिप्राप्तिरस्तु तथास्तु सकलकार्येषु दिग्विजयफलसिद्धिरस्तु तथास्तु श्री इंदलवाई सीतारामचंद्र स्वामी अक्का
ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు అయినటువంటి చిన్న మీ మాటలో చిన్న 2 సందేశాలు మాట్లాడవలసిందిగా గోపన్న గారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. ఈరోజు రాముని ఎందుకు కొలుస్తున్నాం అని చాలా మందికి అర్థం కాదు. అందరాగా వస్తాం, రాముని దండం పెడతాం, సీతామాతకి దండం పెడతాం, నేను మొక్కిన రాముని అనుకుంటాం. కాదు కాదు, రాముని యొక్క చరిత్ర ప్రతి ఒక్కరు తెలియాలి. రాముని యొక్క చరిత్ర, ఈ చరిత్ర ఆయన చరిత్ర ఎట్లా ఉంటారంటే, సమాజంలో మంచి రాజుగా, మంచి కొడుకుగా, మంచి అల్లునిగా, మంచి ఒక 10% అన్నా ఉంటే చాలు దేవుళ్ళగా ఉంటాడు, ప్రజలు గౌరవిస్తారు. అలా కాకుండా రామునికి ఉన్న గుణాలకు వ్యతిరేకంగా వాళ్ళు మరుస్తారు. ఈ కలియుగంలో వాళ్ళే ఎక్కువ పేద సంపాదించుకుంటారు. కలియుగంలో చెడ్డ బాగా పేద సంపాదించుకుంటారు, మంచిగా సంపాదించుకోవాలి. కొద్ది కాలం కదా. కానీ రాముని యొక్క చరిత్ర ఏంటంటే తరతరాలకు తరిగిపోయినటువంటి చరిత్ర. ఈ చరిత్రను మనమే కాదు, మా తాతలు ముత్తాతలు, మా తల్లులు తండ్రులు నేర్చుకోవడం కాదు, వచ్చే తరాలకు కూడా, మీ కొడుకులు, మీ మనవలు, మనమరాళ్ళు అందరు కూడా వారి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అపహరించుకొని పోయినప్పుడు ఆ మీద ఉన్న ఆభరణాలు పడేసుకుంటూ పోతారు. కనీసం అవి చూసుకుంటున్న వస్త్రం వెతకడానికి. అయితే రాముడు లక్ష్మణుడు బయలుదేరింది వెతకడానికి. బాగా బాధపడకుండా వనవాసం వెళ్ళడము, భరతుడు పట్టాభిషేకం చేసుకోవడం. పట్టాభిషేకం కావాలన్నా కొడుకు అవి డిమాండ్ చేసింది కాబట్టి, మాట ఇచ్చింది కాబట్టి దశరథుడు పట్టాభిషేకం చేయాలి. మా నాయన హామీ ఇచ్చింది మా చిన్నమ్మకు కాబట్టి నేను వెళ్ళాల్సిందే. ప్రజలందరూ కోరుకుంటున్నారు రాజు కావాలని. ప్రజలందరూ కోరుకున్నా, తల్లి కోరుకున్నా, లేదు లేదు మా నాయన మాట వినాల్సిందే, అలా మా చిన్నమ్మకి ఇచ్చిన శబ్దం కాబట్టి, వరం కాబట్టి ఇచ్చుడే అని చెప్పేసి బయటకుంటాడు. భరతుడికి ఇష్టం లేదు, నా అన్నగా వాళ్ళు రాదనుకుంటాడు. బలవంతంగా నీ ధర్మం చేయాలరా బాబు, నీకు వచ్చింది, నువ్వు నీ అమ్మ కోరిన కోరిక నెరవేర్చుంది, నెరవేర్చిన ధర్మం నీకు ఉంది అని చెప్తే ఆయన అంటాడు షరతు, నేను పట్టాభిషేకం చేసుకున్నాను, రాజుగా సింహాసనం మీద కూర్చొని నేను స్మరించుకుంటా ఉంటా 14 ఏళ్ళు అంటున్నాడు. అయితే ఏమవుతుంది, అన్నం లేకపోయి సింహాసనం కూర్చోలేకపోతున్నాడు అని ఆయన అడిగిపోయిన తర్వాత మళ్ళీ అడిగిపోతాడు లక్ష్మణుడు. అడుగుతాడు ఎట్లా అంటే, అన్న నీ రెస్పెక్ట్ లేరు, నీ పాదకలను నాకు ఇవ్వు, అవి పెట్టుకుని నేను సింహాసనం చేస్తాను, నేను రాజ్యం వెళ్తాను. అంటే ఇది ఇండైరెక్ట్ మరి వినాలి. ఒకటి ఏంటంటే, భగవంతుడు కూడా పరీక్షలు తప్పలేదు. కనీసం చెప్పుతున్నా తిరుగుతున్న పాపం జంగల్ ఆయన ముళ్ళు వచ్చకుండా రాళ్ళు వచ్చకుండా ఆ చెప్పులు కూడా అడిగి వచ్చింది దేవుడు. ఆ చెప్పులు తీసుకుంటే పట్టుకాలతో నడలేను. ఆ చెప్పులు తీసుకొని వచ్చి భరతుడు పట్టాభిషేకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ సింహాసనం పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. ఆ సింహాసనంలో ఆ రాజ్యాన్ని వెళ్ళింది రావణ వారి యొక్క పాదుకలు. ఆ చెప్పులు మాత్రం వెళ్ళింది. అంటే అంత మంచి తమ్ముడు ఆయన. ఇట్లా చూస్తూ ఉంటే చాలా ఉన్నాయి. వాళ్ళ నీతిని మనం కనీసం ఒక 10% అని మనం దాన్ని అన్వయిస్తే ఈ సమాజం బాగుపడుతుంది, మనం బాగుపడతాము. మళ్ళీ మనం చూస్తున్నాము, అన్న లేదు, వదిన లేదు, తమ్ముడు లేడు, కొడుకు లేదు, బిడ్డ లేదు, అత్త లేదు, ఏమీ లేదు. ఇవన్నీ వింటారు, ఇవన్నీ చూస్తారు, మళ్ళీ చేసే పని చేస్తారు. అది మంచిది కదా. మనం ఇవన్నీ విన్నప్పుడు మన పంతులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. చెప్పిన వినాలా, ఆచరించాలా. కొట్టిగా టైం అయిపోయింది నేను పోతా, ఇంకెప్పుడైతుంది అనుకోవద్దు. స్థిరంగా రావాలా, భగవంతుడి గురించి మాట్లాడాలా, వినాలా, వెళ్ళాలా. మనం చూస్తున్నాం ఇప్పుడు స్వాధీన పరివారం ఉన్నది, ఇంత చక్కగా నడుస్తుంది సమాజంలో, ప్రజలలో. చదువురాళ్ళని కూడా వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు భగవంతుడి గురించి. అది మనం నేర్చుకోవాలా.
భక్తులు బాగా అవుతున్నారు, పాపాలు కూడా బాగా అవుతారు. విపరీతం భక్తులు లేరు, ఎక్కడ పూజలు అవుతున్నారు, అది పాపాలు మాత్రం తప్పుతలేవు. అది గ్రహించాలి. మనం గ్రహించి నడిచినప్పటికీ సమాజం బాగుపడుతుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరికీ కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆ రాముడి యొక్క సీతమహాత్మ యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని, ఇళ్ళవారి యొక్క చరిత్ర ఎల్లకాలం చిరస్థాయిని గుర్తించుకోవాలని మరోసారి మీ అందరూ కోరు. జై హింద్. గోవింద. నేను మాట్లాడాలని వద్దా? భగవంతుడు ఇయ్యాడు అనుకున్నా, భగవంతుడు కూడా ఆలోచన చేయిస్తాడు ఎవరికి ఏది ఇవ్వాలో. చెప్తున్నా వినండి. ఒక కొడుకు ఎన్ని లంగతనాలు చేయాలనో అన్ని లంగతనాలు చేసేది. ఒక కొడుకు ఎన్ని లంగతనాలు చేయాలనో అన్ని లంగతనాలు అంత ముంచేసిన తర్వాత వాడికి ఒకసారి బుద్ధి వచ్చేది. వాడికి ఒక ఏదైనా బిజినెస్ పెడతాంటే పెట్టుకో, నీకు ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు ఇస్తా. ఎంత కావాలా డబ్బులు? నాన్న ఒక 10 లక్షలు అయితే సరిపోతాయి. ఇంతకేం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అని అంటే ఆడన్నాడు కదా, నేను చెప్పుల స్వర్గారే భవంతోత్తమం నాగమధేరోహయేమం శతమానం భవతి. యో వైతా బ్రహ్మణో వేద అమృతేన వృదాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మేన్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదీర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి దివే నమస్కుర్యాన్న శ్రీలంగేర్తయా ప్రీణాది శతంజేవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి. మేము పిలువగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అన్న మీకు మరోసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందులాగే ఇక ముందు కూడా మా గ్రామం పైన మీ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఈ రాముడి ఈ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని వేడుకుంటూ కుందనూరు గ్రామంలో సీతారామస్వామి యొక్క వార్షికోత్సవం చాలా ఘనంగా ప్రతి ఏడాది